సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. నిన్న భారత రాష్ట్రపతి గారి ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు బడ్జెట్ ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ దేశం, ఈ సమాజం దిశను మార్చడానికి, మెరుగుపరచడానికి, దశను మార్చడానికి దిశానిర్దేశం చేయడం కోసం వారి ప్రసంగం విన్నాం. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులే బడ్జెట్ ప్రవేశపెట్టారు. దిశానిర్దేశం చేయబడ్డ ఆర్థిక శాఖ మంత్రులు తన ప్రసంగాన్ని, బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఇది నమ్మబలికే విధంగా, కొద్దిమందికే లాభదాయకంగా ఉండే విధంగా, మానవతా దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టి రాజకీయ కోణంలోనే అవసరం కోసం, అవకాశం కోసం, కొనసాగింపడం కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని దాంట్లో సందేహం లేదు. ఇది నేనేదో ఊరికే అంటున్నానని అనుకోవద్దు. గురజాడ గారు ఎప్పుడో చెప్పారు, మన అందరూ తెలుగు వాళ్ళకైతే బాగా తెలుసు. కానీ దేశంలో మొదటిసారిగా దేశం అంటే మట్టి కాదని, దేశం అంటే మనుషులని చెప్తూ దేశంలోని ప్రజలందరికీ అవసరమయ్యే విషయాలు కాకుండా సొంత పార్టీ లాభం కోసం చేసే ఎత్తుగడల్లో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేను ఇది మాట్లాడితే చాలామంది రాజకీయం మాట్లాడుతున్నాను అనుకుంటాను. దురదృష్టం. ఇది రాజకీయం కాదు. పేద ప్రజల గుండెల్లో ఉండే ఆవేదన కానీ, పేదరికాన్ని రూపుమాపుతామని గొప్పగా చెప్పేటువంటి వేదికల నుంచి మాట్లాడే నాయకులు కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఏ మేరకు చేస్తున్నారనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? ఐడియలిస్టిక్ కోట్స్ అన్నీ చాలా గొప్ప కోట్స్ కాదుటమా. ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయని చెప్తారు, కాదుటమా, వద్దంటామా. కానీ మీ పర్ఫార్మెన్స్ను ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన దానికి, చేస్తున్న దానికి ఆలోచించడానికి, చర్చించడానికి, ప్రజలకు అందిందా లేదా అని తెలుసుకోవడానికి చేసే కార్యక్రమంలో ఎప్పుడైనా బాగా పంచుకుంటారా? చర్చిస్తారా? చేయరు. అది రాజకీయ కోణం. మేము చేయమని అడుగుతున్నాం ప్రజల కోసం. ఎందుకంటే పేదరికాన్ని రూపుమాపుతామని మా బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం అనేవాళ్ళు అసమానతలు పెరుగుతున్న వాస్తవాన్ని గుర్తించలేరనుకుంటున్నారా? కింది స్థాయిలో ఉండే వాళ్ళ వేతనాలు ఎన్ని ఉన్నాయి? టాప్లో ఉన్న 10-20% మంది ప్రజల, అంటే పెట్టుబడిదారులు లేకుంటే సంపన్నులు ఏ మేరకు వ్యత్యాసం పెరుగుతుందో తెలియదా? గణాంకాలు లేవా? ఉన్నాయి కదా. సగటు ఆదాయం 1,87,00,000, 2 లక్షలు ఉంది. అదే 1,87,000, 2 లక్షలు ఉంది. కానీ 10 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పగలుగుతారా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళ సంగతి గురించి ఆలోచించారా బడ్జెట్లో? నేను వాళ్ళకు చేయొద్దు అనలా, కానీ ఆలోచించాలి కదా. రోజుకు 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాకుండా చేస్తున్న కూలీలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అడిగితే ఏం చెప్తారు? సంపన్న వర్గాల వారి బ్యాంకు రుణాలను ఎన్పిఎల్గా మార్చి దాదాపు 8 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎల్గా గుర్తించారు. ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మరి అలాంటి ఇది లాభమే, అలాంటి వ్యవహారమే సామాన్య ప్రజానీకానికి, సామాన్య మానవుడికి చేరుతున్నదా, అందుతున్నదా, అందజేస్తున్నారా అని నేను అడుగుతున్నాను. కాదు కదా, చేయట్లేదు కదా.
మీరు నల్లధనాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్లధనం 10,700 కోట్లు 2014లో ఉందని గణాంకాలతో సహా పార్లమెంట్లో చెప్పిన మీరు 2023 వరకు 31,000 కోట్ల పైసలకి అయింది. 3 అంతలు పెరిగిందే. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు కనపడడం లేదనుకుంటున్నారా? మీరు చాలా మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. అయ్యా ఇక్కడ చూడండి, కొన్ని విషయాలనేమో తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నట్టు కనపడుతున్నది. నిన్నటి సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మెరుగైన ఆర్థిక విధానం ఉంది, అభివృద్ధి ఉంది అని చెప్పారు. ఇది మేము చెప్పేది కాదు, మేమేదో రాజకీయాల కోసం చెప్తున్నానని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇది భారత ప్రభుత్వ గణాంకాల సర్వేనే ప్రకటించిందే చెప్తున్నాం. కానీ ఆ రీతిలో మిగతా విషయాలలో స్పందించట్లేదు కదా అనేది మా బాధ. ఇవాళ చాలా సంతోషం, దేశంలో అందరికీ తాగునీళ్ళు ఇస్తారట. తెలంగాణ ఇప్పటికే 100% ఇచ్చిన సంగతి. అదే కాకుండా ఎప్పటివరకట ఇప్పుడు 87% మందికి తాగునీళ్ళు ఉన్నాయట దేశంలో 2033 వరకు. అంటే ఇంకా 8 సంవత్సరాలలో మిగతా 13% ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ ఎప్పుడూ సాధించింది వాస్తవానికి. ఇక తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నారని చెప్పడానికి మెడికల్ సీట్లట ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే 34 మెడికల్ కాలేజీ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు 8,750 మందికి డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిన చరిత్ర తెలంగాణలో అయితే, ఈరోజు బడ్జెట్లో 10 సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు కేంద్రంలో పార్లమెంటులో మాట్లాడుతూ 75,000 మందికి 5 ఏళ్లలో అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు. ఓహో, 5 ఏళ్లలో సంవత్సరానికి 15,000 చేస్తే అయిపోతే, డబ్బులు ఇస్తే పని అయితే సిగ్గుచేటుగా అవునా కదా? ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఇకపోతే ప్రెసిడెంట్ గారి ప్రసంగం లోపట పోలవరం గురించి మాట్లాడతారు, డబ్బులు ఇస్తామని చెప్తారు. నేను ప్రెసిడెంట్ గారిని ఏమనలా, ప్రెసిడెంట్ గారు ప్రభుత్వం ఇచ్చింది చదువుతారు, రాష్ట్రపతి గారు ఈ దేశంలో మొట్టమొదటి సిటిజను, వారి మీద మనకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఆ పొజిషన్ను బీజేపీ వాళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే దానికి కారణం ఆమె ప్రసంగంలోని అంశాలే. పోలవరం గురించి మాట్లాడతారు. సాక్షాత్తు పార్లమెంటులో పునర్విభజన చట్టం తీసుకొచ్చి ఆమోదించిన అంశాలలో ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదే. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు, ఎందుకో బయ్యారుంది. ఇంకా మిగతా అంశాలు ఏమన్నా ఇచ్చారా? లేదే, ఇవ్వట్లేదే. కాలయాపన చేస్తున్నారే, తగ్గిస్తున్నారే, చేస్తామని మాత్రమే చెప్తున్నారు కానీ 10 సంవత్సరాలు దాటినా చేయట్లేదు కదా. ఇది దురదృష్టకరం అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటు పాస్ చేసిన దాంట్లో ఉన్న అంశాలను కూడా ఇవ్వలేని రాజకీయాలు చేసుకుంటూ ఒకరాడు నేను వాళ్ళకి ఇంటితే వద్దంటలేను. కానీ ఆ మాటతోటి మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాకుండా హక్కులు ఇచ్చేయడానికి చేసే ప్రయత్నంలో పోలవరం నుంచి మళ్ళీ కింద నుంచి ఇంకెక్కడికో తీసుకొచ్చి పోతున్నాయి కదా. దాని మీద వివాదం ఉన్నది కదా. మేము వద్దంటున్నాం కదా, ఇది గుర్తించొద్దంటున్నాం కదా, చేయొద్దంటున్నాం కదా, పర్మిషన్లు ఎలా ఇస్తారంటున్నాం కదా. రాయలసీమ లిఫ్ట్ కానీ, తర్వాత బనకచర్ల ఇది కానీ, ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగంలో మీరు చొప్పించి మాట్లాడేటువంటి దౌర్భాగ్యపు రోజులు వస్తాయని నేనైతే అనుకోలేదు. దురదృష్టం. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఈ బడ్జెట్లో మీరు కొద్దిగా డీటెయిల్కి పోండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అగ్రికల్చర్ అని పెట్టారు. ఒక దేశ ప్రభుత్వం 140 కోట్ల మంది
65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రంగంలోని ఒక చిన్న పెట్టుబడి కోసం 92 కోట్లు పెట్టిందట. 92 కోట్లు 92 కోట్లు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ ఉన్న మహానుభావులు మేము ఇది కాలేదు అంటున్నారు. మేము అడిగినామని ఎప్పుడు అయ్యారు లెటర్ రాసింది వీళ్ళు? 19th జనవరికి రాశారు ఇవి కావాలి అవి కావాలని. బడ్జెట్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి అవుతుందో తెలుసా? బడ్జెట్లో పెట్టాలంటే చర్చించి ఆమోదం తీసుకునే అవకాశం ఉంటుందని తెలియని వాళ్ళు చేసే పనే కదా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చి మేము 161,000 కోట్లు కావాలని. అవును, 161 ఎందుకు? 10 లక్షల కోట్లు అడగవచ్చు. గతంలో ఎంత వచ్చింది, ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తారు, మన అవసరాలే ఉన్నాయి. అవసరాలను గుర్తింపజేయడం ఒక ఎత్తు, కానీ అడిగినామని చెప్పి తప్పించుకునే దౌర్భాగ్య పనులు చేస్తున్నది ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇక రాష్ట్రపతి ప్రసంగం ద్వారా 3 కోట్ల ఇండ్లు అని మాట్లాడిచ్చారు. మీకు తెలుసా గత 5 సంవత్సరాలలో 1,25,00,000 ఇండ్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కట్టించింది, శాంక్షన్ చేసింది అనే నగ్న సత్యాన్ని కనుక గుర్తిస్తే ఈ సంవత్సరం 3 కోట్లు ఎట్లా వస్తాయి? గతంలో చేయలేదే. మీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 కోట్ల ఇండ్లని చెప్పారు కదా, చేయలేదు కదా. ఈ గత 5 సంవత్సరాల్లో 1,25,00,000 కట్టారు కదా, ఇప్పుడు 3 కోట్లు అంటున్నారు. నమ్మదా కదా? ఇది నమ్మించడానికే కదా చేసేది. అదేవిధంగా మరి బ్లాక్ మనీ గురించి మాట్లాడడం, ఎన్పిఏ గురించి మాట్లాడడం, ఇది మాట్లాడడం. తెలంగాణకు ఒక్క నయా పైసా ప్రత్యేకంగా వచ్చిన దాఖలాలు ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి మాట్లాడమనండి. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. మేము తెలంగాణకి చేసామని గర్వంగా మన ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు వీళ్ళకున్నాయా? ఇంకా సరే, మధ్యతరగతిలో ఉన్న వాళ్లకు ట్యాక్స్ రిబేట్లు, ట్యాక్స్ రీస్ట్రక్చర్ చేశారు, కొంత లాభం జరుగుతుంది, కాదని ఇది కాదనలేని అవసరం. కానీ ₹1,00,000 నెల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? నేను వాళ్ళు క్రిటిసైజ్ చేయట్లా, వాళ్ళకి లాభించండి. కానీ ఒక్కటే మాట, 2 మాటలు చెప్తాను. మీరు అక్కడ అది ఇచ్చారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, అంతా ఇంకా 3-4 రోజులు దాని మీదనే చర్చలు ఉంటాయి. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇంకా ఎవరైనా దేశంలో, ఎందుకంటే ఇట్స్ వోకల్ సెక్షన్, చేసింది ఘనంగా చెప్పుకుంటున్నారు. నేను ఒక్క మాట అడుగుతా, బీజేపీ వాళ్ళు గవర్నమెంట్లకు రాకముందు జిఎస్టీ 18% అని పెడితే 14% ఇస్తేనే ఓటేస్తాం, అమలు చేస్తామని చెప్పినోళ్ళు కదా. వచ్చిన తర్వాత 25% పెంచింది వీళ్ళే కదా. 25% అంటే 1% జిఎస్టీ రేటు తగ్గించిన దేశంలోని 90% కంటే ఎక్కువ మంది ప్రజలకు మిగులుతుందా లేదా? ఇంతో అంతో ఎంతో కొంత, ఇంతో అంతో ఎంతో కొంత మిగిలితే అది కొనుగోలు శక్తిని పెంపొందిస్తుందా లేదా? ఈ డబ్బు చేతుల్లో వచ్చిన కొద్ది డబ్బు డిమాండ్ పెంచుతుంది కదా. రొటేషను, కన్వర్షను, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్చేంజ్ ఎన్నో ఎక్కువ రేట్లు ఉంటుంది కదా. సామాన్య ప్రజల చేతుల్లో చిన్న డబ్బున్న, కొద్ది డబ్బున్నా నిత్యావసర వస్తువులకు, నిత్యావసరాలకు చేస్తారు కాబట్టి ఇది రొటేషన్ బాగా అవుతుంది. అదే సంపన్న వర్గాల వారి దగ్గర ఉన్న డబ్బు రొటేషన్ అంత ఎక్కువగా కాదు. ఇది నగ్న సత్యం కాదా? మరి మీరు సామాన్య ప్రజల గురించి ఆలోచించినట్టు కనపడుతున్నదా? వాళ్ళ మేలు మీ దృష్టిలో ఉందా? వాళ్ళ లక్ష్యం మీ పాలసీలో ఉందా? చెప్పడానికి మాత్రం ఇది పేదరికాన్ని రూపుమాపుతాం. ఓహో అవును, పేదరికాన్ని రూపుమాపుతాం చెప్పడం మంచిదే కదా, చెప్పకపోతే బాగుండదు కదా. దేశం అంటే మనుషులు అని చెప్పాలి కదా, అవునా కదా? అదే కాదు, ఇంకొక విషయం, దురదృష్టం, దౌర్భాగ్యం, ఈ దేశంలో సామాన్య ప్రజల గురించి ఆలోచించని ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఏంటయ్యా ఇది? రోజు ₹100, 100 రోజులకు, అది కూడా కరోనా వచ్చిన నేపథ్యంలోనే ఆ బడ్జెట్ తగ్గించిన నీచ చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? ఎంతమంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీలో? 15,10,00,000 మంది రిజిస్టర్ అయినారు.
సరే వస్తుంది. 100 రోజులు 100 రూపాయలు చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? 100 రోజుల కంటే 10,000 కదా, అంతే కదా? 10,000 కదా. 10,000 అంటే నువ్వు మొత్తం 100 రోజులకి ఇచ్చిన 10,000 అయినా దేశ సగటు మనిషి యొక్క ఆదాయంలో 5%, 6% కూడా కాదే నువ్వు 100 రోజులకి ఇస్తే. దేశంలో సగటు ఆదాయంలో చూస్తే 5%, 6% కూడా కాదే. అంటే వాళ్ళ మీద ఇష్టం లేదా? ఆ డబ్బు సర్క్యులేషన్ కాదా? అది మార్కెట్లో రాకుండా మా బ్యాంకులలో దాచుకుంటారా? అది బ్యాంకులలో దాచుకునే డబ్బేనా? ఈ ఆలోచన లేదే. గ్రామీణ ప్రాంతంలో గ్రాస్ రూట్ లెవెల్లో సామాన్య మనిషి యొక్క, సామాన్య భారతీయుని గురించి ఆలోచించలేని దౌర్భాగ్యపు భారతీయ జనతా పార్టీ రాజకీయాల కోణంలో ఆలోచించి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉండడానికి చేస్తున్న ఎత్తుగడలు తప్ప మరొకట్లేదు. మానవతా దృక్పథం అసలుకే లేదు. సంపన్న వర్గాల వైపే మీ దృష్టి, మీ ఆలోచన. తద్వారా రాజకీయం చెలాయించాలనే ఉద్దేశం తప్ప మరొకట్లేదు. ఇక మనం చాలా ఉన్నాయి మాట్లాడు. రాష్ట్రానికి అయితే ఏం ఒరిగింది లేదు, దురదృష్టం. అన్ని రాష్ట్రాల కంటే ఆర్థిక పరిస్థితి బాగుంది, అన్ని రాష్ట్రాల కంటే సగటు ఆదాయం ఎక్కువగా ఉంది, అన్ని రాష్ట్రాల కంటే 10 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిన చరిత్ర మరొకట్లేదు. అన్ని రాష్ట్రాల కంటే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది, రైతులకు ఉచితంగా ఇస్తున్నాం. రైతులకు ఇచ్చే రాయితీలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటిది 80,000 కోట్ల వరకు రైతు బంధు పథకం కింద ఇచ్చి నాట్ల సమయంలో, అవసరమున్న సమయంలో నేరుగా బ్యాంకులలో వేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. ప్రజల గురించి ఆలోచించింది, సామాన్యుని గురించి ఆలోచించింది. ఇవి వాస్తవాలు. కళ్ళు తెరవాలి, ప్రజలకు అండగా ఉండాలి, మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు నడవాలి అనేది ఖచ్చితంగా మేమంటాం. ప్రజల పక్షాలు నిలబడతాం, ప్రజల పక్షాలను పోరాడతాం. ప్రజల కొరకే పార్టీలు, ప్రజల కొరకే రాజకీయాలు, ప్రజల కొరకే అధికారం అని నమ్మిన ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజల ముందుకెళ్ళి వీళ్ళ అసలు విషయాలు బహిర్గతం చేస్తాం, ఎక్స్పోజ్ చేస్తాం, మోసపు మాటలను గమనించమని కోరుతాం. అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని చెప్తాం. అదే వాళ్ళు చెప్తున్నారు. ధన్యవాదాలు.